సూర్యోదయానికి ముందే మేల్కోవటం శారదమ్మకి అలవాటు. ఆ పల్లెటూరి చివరన ఉన్న ఆమె పెంకుటిల్లు ఆమె ఆత్మ గౌరవానికి ప్రతిరూపం. భర్త ఒకప్పటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. 10 ఏళ్ల క్రితం చనిపోయినా ఆయన మిగిల్చిన ఆదర్శాలను, ఆ ఇంటిని ఆమె వదిలిపెట్టలేదు. ఆ ఇల్లు చిన్నదే అయినా ప్రతి అణువులో శుభ్రత, క్రమశిక్షణ కనిపించేవి. పెరట్లో తులసికోట, 4 రకాల కూరగాయల పాదులు, గుమ్మంలో ఎప్పుడూ తాజాగా ఉండే ముగ్గు. శారదమ్మ పేదరికాన్ని సైతం ఒక తపస్సులా ఆచరించేది. ఆమె ఒక్కగానొక్క కొడుకు మోహన్. తల్లి ఆదర్శాలకి తగ్గట్టే పెరిగాడు. పెద్ద చదువులు చదివి పట్నంలో స్థిరపడ్డాడు. అతని వివాహం ఆ నగరంలోనే పేరున్న పారిశ్రామికవేత్త ఏకైక కుమార్తె కావ్యతో జరిగింది. అది ఒక విచిత్రమైన ప్రేమ వివాహం. 1000 కోట్ల ఆస్తికి వారసురాలైన కావ్య మధ్యతరగతి ఆదర్శాలున్న మోహన్ని ఇష్టపడింది. మోహన్కి తన కంపెనీ తరపున 3 నెలల పాటు అమెరికా వెళ్లాల్సిన తప్పనిసరి అవకాశం వచ్చింది. పెళ్లైన 6 నెలలకే భార్యను ఒంటరిగా నగరంలో వదిలి వెళ్లటం ఇష్టం లేక తన తల్లి శారదమ్మ దగ్గర ఆ పల్లెటూళ్ళలో ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఖరీదైన విదేశీ కారు ఆ చిన్న ఊరి మట్టి రోడ్డు మీద నెమ్మదిగా వస్తూ శారదమ్మ ఇంటి ముందాగింది. ఆ కారు ఆ ఇంటి ముందసలు అతకనట్టుగా ఏదో గ్రహాంతరవాసిలా నిల్చుంది. శారదమ్మ గుమ్మంలో నిలబడి కొడుకును, కోడల్ని దీవించి లోపలికి ఆహ్వానించింది. కావ్యకి ఆ ఇల్లు చూడగానే ఏదో తెలియని దిగులు పట్టుకుంది. అది పేదరికమని కాదు, కాని తన ప్రపంచానికి పూర్తి భిన్నమైన వాతావరణం. గోడలకి సున్నం వేసి చాలా కాలమే అయినట్టుంది. ఫర్నిచర్ అంతా పాతకాలం నాటిది. ఏసీ లేదు. కనీసం ఆధునికమైన కిచెన్ ఉపకరణాలు కూడా లేవు. అమ్మా, కావ్య ఇక్కడే నీతో పాటు ఉంటుంది. నేను 3 నెలల్లో తిరిగొస్తాను. తనని జాగ్రత్తగా చూసుకో. నా కోడల్ని నేను చూసుకోలేనా? నాన్నా, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరారా. కొడుకు తల నిమురుతూ అంది. ఆ ఇంట్లో కావ్య మొదటి రాత్రి. దోమతెర వేసిన పాతకాలం నాటి మంచం మీద పడుకున్న కావ్యకి నిద్ర పట్టలేదు. తన బెడ్రూంలోని సైలెంట్ ఏసీ, మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ గుర్తొచ్చాయి. తెల్లవారుజామున శారదమ్మ పూజాగది నుండి వస్తున్న సుప్రభాతం, అగరొత్తుల వాసనకు ఆమెకు మెలకు వచ్చింది. మొదటి వారం చాలా కష్టంగా గడిచింది. ఇద్దరి మధ్య మాటలు తక్కువగానే ఉండేవి. శారదమ్మ తన పనుల్లో తాను నిమగ్నమై ఉండేది. కావ్యకి ఏం చెయ్యాలో తోచేది కాదు. ఆమె ఫోన్లో కాలక్షేపం చేద్దామంటే అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండేది కాదు. ఒకరోజు మధ్యాహ్నం శారదమ్మ కూరగాయలవాడితో బేరమాడటం కావ్య గమనించింది. ఏవయ్యా, ఆ బెండకాయలు పావు కేజీ 10 రూపాయలా? నిన్న 9కే ఇచ్చావుగా, ఇప్పుడు రూపాయి పెంచేశావా? అని శారదమ్మ అంటుంటే కావ్యకి చాలా ఇబ్బందిగా అనిపించింది. కేవలం 1 రూపాయి కోసం అత్తగారింతగా వాదిస్తున్నారే అని ఆమె ఆశ్చర్యపోయింది. కూరగాయలవాడు వెళ్ళాక కావ్య నెమ్మదిగా అత్తగారి దగ్గరికొచ్చి, అత్తయ్యా, ఆ కూరగాయలవాడితో అంత బేరమెందుకు? ఆ రూపాయి తేడాకి. శారదమ్మ నవ్వింది. ఆ నవ్వులో ఏ వ్యంగ్యమూ లేదు, కాని ఒక స్థిరత్వముంది. అమ్మాయి, ఇది రూపాయి గురించో 10 రూపాయల గురించో కాదు. మన సంపాదనలో రూపాయి వృధా కాకూడదు. అవసరానికి, దుబారాకు తేడా తెలియాలి. ఆ రూపాయి తేడా నా పేదరికాన్ని చూపించదు, నా పొదుపుని, నా క్రమశిక్షణని చూపిస్తుంది. కావ్యకి ఆ మాటలు అర్థం కాలేదు. తన దృష్టిలో అది కేవలం పేదరికం. ఆ సాయంత్రం కావ్య తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడింది. మరుసటి రోజే ఒక పెద్ద వ్యాన్ ఆ ఇంటి ముందాగింది. అందులో నుండి ఒక కొత్త డబుల్ డోర్ ఫ్రిజ్, ఒక వాషింగ్ మెషిన్, ఒక మైక్రోవేవ్ ఓవెన్ మరియు పెద్ద ప్యాకెట్లలో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్, స్నాక్స్ దిగాయి. శారదమ్మ గుమ్మంలోనే నిలబడిపోయింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం లేదు, కానీ ఒక రకమైన అపరిచితమైన భావన ఉంది. ఏంటమ్మా ఇవన్నీ? అదే అత్తయ్యా, ఇంట్లో పాత ఫ్రిజ్ సరిగా పనిచేయట్లేదు. మీకు బట్టలు ఉతకడానికి కూడా కష్టంగా ఉంది కదా, అందుకే నాన్నకి చెప్తే పంపించారు. ఆ పళ్ళు కూడా మీకోసమే. శారదమ్మ ఒక్క క్షణం ఆ వస్తువుల వైపు చూసింది. తర్వాత కావ్య వైపు తిరిగింది. చూడమ్మా కావ్య,
నువ్వు నా మీద ప్రేమతోనే ఇవన్నీ తెప్పించావు. కానీ నాదొక్క మాట. ఈ ఇంట్లో 20 ఏళ్లుగా ఆ పాత ఫ్రిజ్ నాతోనే ఉంది. అది నా అవసరానికి సరిపోతుంది. బట్టలు తుక్కోవడానికి నా చేతులు ఇంకా బలంగానే ఉన్నాయి. ఈ మైక్రోవేవ్ వాడటం నాకు తెలీదు. ఈ ఇంట్లో లేని వస్తువుల గురించి నేనెప్పుడూ బాధపడలేదు. కానీ ఇప్పుడున్న వస్తువులతో ఈ ఇల్లు ఇరుగ్గా మారిపోయినట్టు అనిపిస్తుంది. అత్తయ్యా, నేను మీ పని సులభం చేద్దామని. పని సులభం చేసేవి వస్తువులు కావమ్మా, మనుషులు. నా కొడుకు నాకు ప్రతి నెలా డబ్బు పంపిస్తాడు. నా అవసరానికి అది ఎక్కువే. కానీ నేను నా అవసరాల్ని పెంచుకోలేదు. దయచేసి ఈ వస్తువుల్ని వెనక్కి పంపించెయ్యమ్మా. ఇవి ఇంట్లో ఇమడలేవు. బహుశా నేను కూడా వీటికి అలవాటు పడలేనేమో. శారదమ్మ మాటల్లోని దృఢత్వానికి కావ్య నిర్ఘాంతపోయింది. తన జీవితంలో తిరస్కరణ అనేది ఆమెకి తెలీదు. కోట్ల విలువ చేసే వస్తువుల్ని బహుమతిగా ఇచ్చే కావ్యకి తన బహుమతిని శారదమ్మ ఇంత సున్నితంగా తిరస్కరించడం అవమానంగా అనిపించింది. ఆ వస్తువులన్నీ వెనక్కెళ్ళిపోయాయి. ఆ రోజు నుండి కావ్య శారదమ్మ మధ్య దూరం పెరిగింది. కావ్య మాట్లాడటం పూర్తిగా తగ్గించేసింది. ఆమెకు ఆ ఇల్లు ఒక జైల్లా అనిపించటం మొదలెట్టింది. కొన్ని రోజుల తరువాత కావ్య గదిలో విసుగ్గా కూర్చొని ఉండగా పక్కింటి శాంతమ్మ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. శారదమ్మా, శారదమ్మా, తొందరగా రా తల్లి. మా ఆయనకున్నట్టుండి ఛాతిలో నొప్పి అంటున్నాడు. ఏం చెయ్యాలో తోచట్లేదు నాకు. శారదమ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన బీరువాలో నుండి ఏదో చిన్న డబ్బా తీసుకుని గబగబా నడిచింది. పద పద. కావ్య కూడా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా, కాస్త భయంగా వాళ్ల వెనకే వెళ్ళింది. పక్కింట్లో ఆ వృద్ధుడు నిజంగానే బాధపడుతున్నాడు. శారదమ్మ వెంటనే అతని ఛాతి మీద ఏదో ఆయుర్వేద తైలం గట్టిగా రుద్ది తనతో తెచ్చిన డబ్బాలో నుండి 2 చిన్న మాత్రలు అతని నాలుక కింద పెట్టింది. శాంతమ్మా, కంగారు పడకు, గాలి తగలనివ్వు. కాని ఆమె మాటల్లోని ధైర్యం, ఆమె స్పందించిన తీరు ఆ చుట్టుపక్కల వాళ్లందరికీ ఒక భరోసానిచ్చింది. కావ్య ఇదంతా చూస్తూ నిలబడిపోయింది. కాసేపటికి ఆ పెద్దాయన కాస్త తేరుకున్నాడు. డాక్టర్ వచ్చాక శాంతమ్మ డాక్టర్తో చెప్పటం కావ్య విన్నది. సమయానికి ఆ శారదమ్మ ఏదో మందిచ్చిందండి, లేకపోతే గండం తప్పేది కాదు. తిరిగి ఇంటికి వచ్చాక కావ్య అత్తగారిని ఒక కొత్త కోణంలో చూసింది. డబ్బు లేకపోయినా ఆ ఊరిలో ఆమెకి ఎంత గౌరవముంది, ఆమె మాటకి ఎంత విలువుంది. ఈ 3 నెలలు ఎలా గడుస్తాయో ఏంటో. శారదమ్మ గదిలోకొచ్చింది. ఆమె చేతిలో ఒక పాత నలిగిన పట్టుచీరుంది. కాని అది చాలా పాతది. అదేంటత్తయ్యా? ఇది నా పెళ్లి చీరమ్మాయి. నా అత్తగారు నాకు పెట్టిన ఏకైక పట్టుచీర. దీన్ని నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. రేపు గుడిలో పూజుంది. నువ్విది కట్టుకుంటే చూడాలనుంది. కావ్యకి ఆ చీర చూడగానే నవ్వొచ్చింది. అత్తయ్యా, ఇది చాలా పాతబడిపోయింది. దీని రంగు కూడా వెలిసిపోయింది. నా దగ్గర ఎన్నో కొత్త పట్టుచీరలున్నాయి. రేపు వాటిలో ఒకటి కట్టుకుంటాను. శారదమ్మ ముఖం ఒక్క క్షణం చిన్నబోయింది. కాని వెంటనే తేరుకొని, అలాగేనమ్మా, నీ ఇష్టం. నీకు నచ్చింది చెయ్యి. మరునాడు గుడికి వెళ్ళినప్పుడు కావ్య ఎంతో ఖరీదైన డిజైనర్ పట్టుచీర కట్టుకుంది. మెడ నిండా వజ్రాల నెక్లెస్ ధరించింది. ఆమెని చూసిన ఊరివాళ్లు ఆశ్చర్యంగా కాస్త దూరంగా చూశారే తప్ప ఎవ్వరూ పలకరించలేదు. కాని శారదమ్మ మామూలు నూలు చీరలో రాగానే, శారదమ్మ గారు వచ్చారు, దారివ్వండి. శారదమ్మ గారు బాగున్నారా? ఇలా గుడిలో చాలామంది శారదమ్మ గారిని పలకరించారు. కావ్య తన ఖరీదైన చీరలో ఆ గుడిలో ఒంటరిగా మిగిలిపోయింది. శారదమ్మ తన సింపుల్ కాటన్ చీరలో మహారాణిలా వెలిగిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక కావ్య మౌనంగా తన మనస్సులో, డబ్బు, వస్తువులు, ఖరీదైన బట్టలు, వీటికిక్కడ ఏమాత్రం విలువలేదే, మరి దేనికుందిక్కడ విలువ? అహంకారం ఎందుకో నాకు తప్పుగా అనిపిస్తుంది. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు శారదమ్మ ఎంతో ఇష్టంగా వండిన పనస పొట్టుకూరను కావ్య తినలేకపోయింది. నాకు అలవాటు లేదత్తయ్యా. పర్వాలేదమ్మా, అలవాటు లేనిది తినమని నేను బలవంతం చెయ్యను. కాని ఒక్క మాట,
జీవితం ఎప్పుడూ మనం కోరుకున్నట్టే ఉండదు. మనకు నచ్చనివి కూడా కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తాయి. ఎలా స్వీకరించాలో కూడా నేర్చుకోవాలి. అది కూరైనా కష్టమైనా. ఆ మాటలు కావ్య గుండెకు సూటిగా తగిలాయి. ఆ రాత్రి కావ్యకి నిద్ర పట్టలేదు. మొదటిసారి తన అత్తగారి గురించి ఆలోచించింది. ఆమె తన జీవితాన్ని తన నియమాల ప్రకారం జీవిస్తుంది. ఆమెకి డబ్బు అవసరం లేదు, గౌరవం ఉంది. ఆమెకి ఆత్మవిశ్వాసం ఉంది, నైపుణ్యం ఉంది. ఆమెకు మనుషులపై ప్రేమ ఉంది. ఇవన్నీ ఉన్న ఆమె పేదరాలెలా అవుతుంది? ఆమె పేదరాలు కాదు. బహుశా ఇవేవీ లేకుండా కేవలం డబ్బు మాత్రమే ఉన్న నేనే అసలైన పేదరాలినేమో. తెల్లవారింది. ఆ రోజు కావ్య ఆలస్యంగా లేవలేదు. అత్తగారు తులసి కోటకి నీళ్లు పోస్తుంటే నెమ్మదిగా అక్కడికెళ్ళింది. అత్తయ్య, నేను కాస్త సాయం చెయ్యొచ్చా? ఏంటమ్మా? కాదు, మీకు సాయం చేస్తాను. ఆ పెరట్లో కూరగాయలు కోయటం ఎలాగో చూపిస్తారా? ఈ బుట్ట తీసుకోమ్మా. ఆ రోజు కావ్య తన ఖరీదైన బట్టలు పక్కన పెట్టి ఒక మామూలు కాటన్ డ్రెస్ వేసుకొని అత్తగారితో కలిసి వంకాయలు కోసింది. ఆమె చేతులకు మట్టంటింది. రోజులు మారాయి. కావ్యలో మార్పు మొదలైంది. ఆమె ఫోన్ పక్కన పెట్టేసింది. అత్తగారితో వంటగదిలో సమయం గడపటం మొదలెట్టింది. శారదమ్మ రోటి పచ్చడి ఎలా చేస్తుందో, గారెలు మృదువుగా ఎలా రావాలో ఆసక్తిగా నేర్చుకోవటం మొదలెట్టింది. ఒకరోజు కావ్య తనే స్వయంగా శారదమ్మకి కాఫీ కలిపిచ్చింది. కాఫీ చాలా బావుందమ్మా, కానీ కొంచెం చక్కెర ఎక్కువైంది. రేపు కాస్త తగ్గించు. తప్పకుండా అత్తయ్యా. ఆ సాయంత్రం కావ్య నెమ్మదిగా శారదమ్మ గదిలోకెళ్ళి, అత్తయ్య, మొన్న నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. ఈ చీర ఇది చాలా అపురూపమైనది. ఇది కట్టుకునే యోగ్యత నాకుందో లేదో తెలీదు, కానీ దీన్ని నేనొక్కసారి కట్టుకోవచ్చా? అమ్మాయి, ఈ చీర పాతదే కావచ్చు, కానీ ఇది నా అత్తగారు, నా భర్త నాకిచ్చిన గౌరవం, నా సాంప్రదాయం. ఈరోజు నువ్వు ఈ చీరని అడిగావంటే కేవలం చీరని కాదు, నా విలువల్ని, నా గౌరవాన్ని కూడా నువ్వు స్వీకరిస్తున్నావని అర్థం. ఇంతకంటే నాకింకేం కావాలమ్మా? తర్వాత 2 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు పూర్తయ్యాయి. మోహన్ తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టు నుండి నేరుగా ఇంటికొస్తున్నాడు. కారు ఇంటి ముందాగింది. కారు దిగుతూనే మోహన్కి ఆశ్చర్యం. గుమ్మంలో అతని కోసం కావ్య నిలబడి ఉంది. కాని ఆమె అతను వదిలి వెళ్లిన కావ్య మాత్రం కాదు. ఆమె ఖరీదైన జీన్స్ టాప్లో లేదు. ఒక సాదాసీదా కాటన్ చీరలో ఉంది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు, జుట్టును చక్కగా జడగా వేసుకుని ఉంది. ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే చికాకు, విసుగు లేవు. ఒక అద్భుతమైన ప్రశాంతత, ఒక తృప్తి కనిపిస్తున్నాయి. మోహన్ లోపలికి అడుగుపెట్టాడు. ఇల్లు అదే పాత ఇల్లు, కానీ ఏదో కొత్తగా అనిపిస్తుంది. అప్పుడే శారదమ్మ లోపలి నుండొచ్చింది. వచ్చావా నాన్నా? దారిలోనే ఉన్నావని కావ్య ఇందాకటి నుండి నీకోసమే చూస్తుంది. తనే స్వయంగా నీకిష్టమైన అల్లం టీ పెట్టింది, తీసుకురామ్మా. కావ్య నవ్వుతూ లోపలికెళ్ళి టీ తెచ్చిచ్చింది. మోహన్ ఆశ్చర్యంగా అటు భార్యను ఇటు తల్లిని చూస్తున్నాడు. ఇద్దరి మధ్య అంతకు ముందు లేని ఒక ఆప్యాయత, ఒక అవగాహన కనిపిస్తున్నాయి. ఆ రాత్రి మోహన్ తన గదిలో కావ్యతో ఉన్నాడు. కావ్య, నిన్నిక్కడ వదిలి వెళ్ళినందుకు చాలా అపరాధ భావం ఉండేది. నా తల్లి పేదరికం, ఆమె పాతకాలపు పద్ధతులు నిన్నిబ్బంది పెడతాయని చాలా భయపడ్డాను. నన్ను క్షమించమని అడగాలనుకున్నాను. కావ్య నవ్వింది. ఆ నవ్వులో అపారమైన జ్ఞానముంది. మోహన్, నువ్వు నన్నొక పేద అత్తగారింట్లో వదిలి వెళ్ళానని అనుకున్నావు. నిజమే, నేనొచ్చింది పేద అత్తగారింటికే. కానీ నేనిప్పుడు వెళ్తున్నది ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన ఒక అమ్మ దగ్గరి నుండి. ఈ 3 నెలలు నేను కోట్లు పెట్టినా దొరకని పాఠం నేర్చుకున్నాను. ఆడంబరంలో లేని ఆనందాన్ని, వస్తువులలో లేని సంతృప్తిని, డబ్బు కొనలేని గౌరవాన్ని, వీటన్నింటినీ నాకు మీ అమ్మ పరిచయం చేశారు. కావ్య మాటలు తలుపు చాటు నుండి వింటున్న శారదమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు జలజలారాలాయి. నేననుకున్నాను,
నా కొడుకు ఒక ధనవంతురాల్ని పెళ్లి చేసుకున్నాడని. కాని ఇప్పుడు అర్థమైంది, వాడు కేవలం ధనవంతురాలినే కాదు, ఒక మహాలక్ష్మిని నా ఇంటికి తెచ్చాడు.